గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరే అన్నారు. యా మరీ ఇండస్ట్రీ హార్డ్ కోర్ దెబ్బలైతే పడలేదండి Okay. డెఫినెట్లీ. బట్ చిన్న చిన్న ఉంటాయి కదా, ఒక సినిమాకి నన్ను ఓకే చేసేసిన తర్వాత సడన్ గా ఆ సినిమా స్టార్ట్ అయిపోయింది, ఇన్ఫార్మ్ కూడా చేయరు. ఓకే. విల్ కీప్ వెయిటింగ్ ఫర్ దాట్. మనం ఆడిషన్ ఇచ్చేస్తాము, చెప్తాము అని చెప్తూ ఉంటారు. ఐ లెర్న్ ఇట్. ఓకే, మీరు సెలెక్ట్ అవుతే కాల్ వస్తుంది, సెలెక్ట్ అవ్వకపోతే కాల్ రాదు. సో ఇట్స్ మనం వెయిట్ చేసుకుని అలా ఉండిపోవాల్సి వస్తుంది, లేకపోతే మనం కనుక్కుంటే తప్పితే ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. సో అలా చిన్న చిన్న థింగ్స్ అంతే. ఇండస్ట్రీలో గైడ్ చేయడానికి ఒక పర్సన్ ఉండడం కానీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉండడం అనేది Yeah. అంత వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ బెటర్ బికాస్ ద ఎక్స్పీరియన్స్ టాక్స్. రైట్. బికాస్ వీఆర్ వెరీ న్యూ కమర్స్, మనకి అన్నీ తెలీదు. ఏ ఇండస్ట్రీ అయినా కానీ, వెదర్ ఇట్స్ సినిమా, యువర్ వర్క్ ప్లేస్, ఎనీవేర్, ఒక ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా గైడ్ చేస్తుంది కదా. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సో ఆ రకంగా అయితే ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఉండాలన్నమాట. ఉంటే మంచిదేగా. యా, యా ఉంటే మంచిదే. యా చూడడానికి చాలా అందంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? ప్రపోజల్స్, అమ్మాయిలు అన్న తర్వాత ప్రపోజల్స్ వస్తాయి కదా. అండ్ దట్ టు ఫర్ అన్ ఆర్టిస్ట్ లైక్ అండర్ లైమ్ లైట్ ఖచ్చితంగా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇన్స్టా ఫాలోవర్స్ పెరిగిపోవడం, అక్కడ పింక్ చేయడం, కాల్ చేసి చెప్పడం, లైక్ సమ్వేర్ బికాస్ ఐమ్ అ రేడియో జాకీ, దే ట్రై టు కమ్ టు మై స్టూడియో అండ్ టెల్ లైక్ ఐ లవ్ యువర్ వాయిస్ అనేసి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నా లిసనర్స్ అందరికీ నా వాయిస్ సునీత గారి వాయిస్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్, నిన్ను చూడడానికి వచ్చాము అనేసి కొంచెం ఎక్సైట్మెంట్స్ ఉంటాయి కదా. దట్స్ డెఫినెట్లీ. ఒక్కసారిగా నాకు శంకర్ దాదా జిందాబాద్ సినిమా గుర్తొచ్చింది. అలా ఎవరన్నా వచ్చి సర్ప్రైజ్ ఇవ్వడానికి అలా ట్రై చేసిన సందర్భాలు, ద బెస్ట్ సర్ప్రైజ్? యా అంటే మాకు చాలా లాంగ్ జర్నీలో మాట్లాడుతూ వచ్చిన లిస్టర్స్ చాలామంది ఉన్నారు. దే కాలర్స్ రెగ్యులర్లీ కాలర్స్ అనమాట. సడన్గా మా ఎఫ్ఎం, ఐఎమ్ రేడియో జాకీ అట్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో రెయిన్బో యానివర్సరీ అప్పుడు వీ వర్ పర్ఫార్మింగ్ ద షో. సడన్గా వచ్చేసి బొకేస్తో వచ్చేసి, ప్రవళిక నువ్వు ఏంటి పెద్దమ్మాయి అనుకున్నా, ఇంత చిన్న అమ్మాయివా అనేసి వచ్చి మాట్లాడి, అంటే లైక్ లైవ్గా కాలర్స్ని, అంటే ఎప్పుడు ఒక ఇమాజినేషన్ ఉంటుంది అనమాట కాలేజ్ గురించి, జస్ట్ లైక్ దే ఇమాజిన్ అబౌట్ ద రేడియో జాకీస్. సడన్ గా వాళ్ళని రియల్ లైఫ్ లో చూసి, ఓ ఆ వాయిస్ వెనకాల మనిషి వీళ్ళేనా అనేసి ఒక ఆల్మోస్ట్ ఒక 10 members అలా వచ్చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. అడగాల్సింది డిసప్పాయింట్ అయ్యా పెద్దగా అంతే. యా మేబీ. అండ్ కమింగ్ టు ద ప్రపోజల్స్ అంటే ఇలా చెప్పారు. ఓకే, అంటే ఇండస్ట్రీ సైడ్ నుంచి ఎప్పుడన్నా ఈ హీరో ఆర్ ఎనీ ఆర్టిస్ట్ అలా? నథింగ్ లైక్ దట్. నథింగ్ లైక్ దట్. సో మీరు ఎవరినైనా కానీ సెట్లో చూసి క్రష్ అయిన ఫీలింగ్ ఏదైనా ఉందా? See, all my favorite heroes are my crush. Okay. See, Dulquer was our favorite since our childhood, like college time నుంచి కూడా చాలా చూసి, అబ్బా ఇంతో అసలు ఒక్కసారి కలిసి ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది అనే స్టేజ్ నుంచి ఐమ్ జస్ట్ యాక్టివ్ విత్ హిమ్. సో అదే ఒక మూమెంట్ నాకు. సో కలిసాము, మాట్లాడాము, దట్ ఈస్ ఫైన్. అదే సరియల్గా అనిపిస్తుంది. యా. అంటే మీ పేరునికి సరిగ్గా పలకపోతే ఎందుకంత కోపం వస్తుంది? నా మీదే 2 సార్లు వచ్చేసారు. అది కరెక్ట్ గా పలికేంత వరకు కూడా నాకైతే బ్రీతింగ్ అనేది కూడా ఆడికి ఒకటి చేశారు. నో ఇట్స్ జస్ట్ టు మేక్ షూర్ ఇట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్ వెల్, బికాస్ మీరు ఒక్కసారి పలికితే అదే కంటిన్యూ అయిపోతుంది రాంగ్ గా. ఓకే, నా ఫ్రెండ్ వేరే అమ్మాయి పేరు కూడా ఇదే అనమాట, ఓకే ప్రవళిక. ఓకే. నేను నార్మల్గా ఇలాగే అంటాను. తన దగ్గర నుంచి ఎప్పుడు అంత అపోజ్ రాలేదు. మీ దగ్గర బట్ ఐఎమ్ సో పర్టికులర్ అబౌట్ కరెక్షన్స్, బికాస్ నాట్ ఓన్లీ దట్, నాకు ఇంట్లో ఎవరైనా తిడుతున్నా కానీ ఇది అది కాదు, గ్రామాటికల్ మిస్టేక్, ఇది ఇలా మాట్లాడాలి అని నేను చెప్తూ ఉంటాను అనమాట. ఇక్కడ కాంటెక్స్ ఏంటి, నువ్వు ఇక్కడ కరెక్షన్ ఏంటి అనేసి అంటూ ఉంటారు అనమాట. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ వర్డ్స్ ఏమో అనిపిస్తుంది నాకు. తెలుగు భాష మీద ఉన్న మీ అభిమానానికి హ్యాట్స్ ఆఫ్. రేడియో జాకీ అనిపించుకున్నారు. థ్యాంక్ యూ. అండ్ రేడియో జాకీగా ఉన్నప్పుడు సో ఎంతో మంది సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూ చేసి ఉంటారు. సో మీరు చేసిన ద బెస్ట్ ఇంటర్వ్యూ కానీ, ద బెస్ట్ మూమెంట్స్ హ్యాపన్ ఇన్ ద రేడియో జాకీ లైఫ్లో?
లైక్ దట్స్ వాట్ వీ గెట్ సో మెనీ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ది కాలర్స్ అండి. వాళ్ళు చాలా అన్కండిషనల్ లవ్ చూపిస్తారు. లైక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, నువ్వు ఎందుకు లాస్ట్ వీక్ రాలేదు, మిస్ అయ్యాము, నీ పాటల కోసం వెయిట్ చేస్తున్నాము, నీ పాటలు చాలా బాగుంటాయి, సెలెక్షన్ ఎప్పుడన్నా వచ్చి కలుసుకోవాలి, లేకపోతే ఇవన్నీ థింగ్స్ అన్నీ ఒక అన్కండిషనల్ లవ్ రిసీవింగ్ అనేది చాలా ఇష్టం నాకు. అండ్ నాట్ ఓన్లీ దాట్, నేను చేసిన ఇంటర్వ్యూస్లో రీసెంట్గా సుమంత్ గారిది ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది. అంటే అఫ్ కోర్స్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, లైక్ వెంకీ అట్లూరి సార్ ఇంటర్వ్యూ చేశాను, అండ్ చాలా చాలా పెద్దవాళ్ళది నేను చేశాను అనమాట. ఐ ఫీల్ సో గుడ్ ఆల్వేస్ ఇంటర్వ్యూయింగ్ గుడ్ పీపుల్, బట్ ఆల్వేస్ ఒకటి అనిపిస్తూ ఉంటుంది అనమాట, నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేసే పరిస్థితుల్లో ఉండకూడదు, ఇచ్చే స్టేజ్కి రావాలి అనేసి. ప్రాబబ్లీ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. కానీ గట్టిగా అనుకుంటే అయిపోతుందేమో, Yeah. అలా అయిపోయింది. అంతే అంతే, మేనిఫెస్టేషన్. అండ్ వాట్స్ నెక్స్ట్? ఇంకా నెక్స్ట్ ఈ అనగనగా తర్వాత ఒక డిఫరెంట్ రికగ్నిషన్ అనేది కూడా వచ్చింది. యా, నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? సో నెక్స్ట్ దుల్కర్ గారి ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నానండి, అండ్ రవితేజ గారి ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకా 3 మూవీస్ అండర్ డిస్కషన్. ఆల్రెడీ ఒక మూవీ చేశాను, అరీ మై నేమ్ ఇస్ నోబడీ. ఓకే. ఆ మూవీ ఇట్స్ అన్ anthology. ఇట్స్ అ సెట్ ఆఫ్ 6 స్టోరీస్. వన్ ఆఫ్ ద స్టోరీస్ మైన్ అలాంగ్ విత్ శుభలేఖ సుధాకర్ గారు. శుభలేఖ సుధాకర్ గారు అండ్ అనసూయ గారు, యా అండ్ శ్రీకాంత్ అయ్యం గారు. యా, అది టీజర్ అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుందండి. చాలా బాగుంది అసలు. అందులో రిలీజ్ అయిన పాట కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. స్టోరీ కూడా అంతే బాగుంటుంది, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఓకే. యా, దేవుడితో మైథాలజీ కదా, యా 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 సస్పెన్స్ థ్రిల్లర్. యా 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 యా. నేను ఇందాకే అడుగుదాం అనుకున్నా, ఏంటంటే డిక్యూ గారు ఆల్రెడీ 2 మూవీస్లో చేశారు, మరి 3rd మూవీ వస్తుంది, అందులో ఉన్నారా అని అంటే మీరు చెప్పేశారు ఆల్రెడీ ఉన్నారా అని చెప్పేసి. యా, ఆయన మూవీస్లో రెగ్యులర్గా మీరు మాత్రం ఉండడం కామన్ అయిపోతుందేమో. అలా ఉంటే బాగుంటుంది కదా. ఓ ఎంత బాగుందో అసలు. అంటే తెలుగులోనేనా వేరే లాంగ్వేజ్లో కూడా? ఇప్పుడు ఆయన సినిమాలన్నీ పాన్ ఇండియా కదండి, అన్ని లాంగ్వేజెస్లో ఉంటాం మేము. ఓకే. సో అండ్ డిక్యూ గారి మూవీస్ అయితే పాన్ ఇండియా, సో అన్ని చోట్ల నేనున్నాను, నేను కనిపిస్తానని చెప్పేసి అని అంటున్నారు. ఇంకా వేరే లాంగ్వేజ్లో ఏమైనా చేస్తున్నారా? లైక్ నెక్స్ట్ ఇస్ మై తమిళ్ ప్రాజెక్ట్ అండి. ఇట్స్ అ మ్యూజిక్ వీడియో. ఓకే. ఇట్ ఈస్ యెట్ టు రిలీజ్. అదొక మంచి మౌనరాగం సెటప్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన మ్యూజిక్ వీడియో అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీ డీటెయిల్స్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ మ్యూజికల్ హిట్. అది విన్న తర్వాత నాకు, ఆ పాట విన్న తర్వాత నాకు ఆ ఎక్సైట్మెంట్ వచ్చింది. I always feel it is like my first step towards Tamil industry, because I wanted to act in all the South Indian languages, because you know how beautiful the cinema is growing. Yeah. In a national level, in a global level. చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి మన మలయాళంలో కానీ, తెలుగు, తమిళ్. ఇట్ ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సో when the subjects are really good, I just wanted to try everything. తమిళ్లో మీరు చేస్తూ ఉన్న మ్యూజిక్ దాంట్లో కో-స్టార్ ఎవరండి? చెప్పను. అది చెప్పచ్చు. మిమ్మల్ని చూసిన తర్వాత ఏ హీరోయిన్ తోనైనా పోల్చడం కానీ, సో అలా ఎప్పుడైనా ఎవరన్నా అన్నారా? యా, జనరల్గా ఈ మధ్య కాలంలో ప్రియాంక మోహన్ గారి ఫీచర్స్ ఉంటాయి నీకు అనేసి చెప్పారు. కోఇన్సిడెంట్లీ తనకి నాకు ఒకే దగ్గర మోల్ ఉంటుంది ఇక్కడ ఆన్ ద నోస్. సో ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ రిజంబ్లెన్స్ అనేసి అంటూ ఉంటారు. అండ్ ఫ్యూ పీపుల్ కాల్ మీ జస్ట్ ప్రియాంక అనమాట. యు ఆర్ ప్రియాంక, నాట్ ప్రవళిక అనేసి అంటూ ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచి, లైక్ సిన్స్ మై కాలేజ్ డేస్, దే కంపేర్ మీ విత్ త్రిష గారు. ఓకే. సో త్రిష గారు షీఈస్ మోర్ గ్రేస్ఫుల్, బట్ ఆ టైం నుంచి ఆ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం రిజంబ్లెన్స్ అలానే ఉంది అనేసి ఇప్పటికీ అంటుంటారు. అండ్ మీ ఫేవరెట్ హీరో? మై ఫేవరెట్ హీరో, దెర్ ఆర్ సో మెనీ. మన తెలుగు ఇండస్ట్రీలో అయితే మహేష్ బాబు గారండి. మహేష్ బాబు గారు. యా యా యా. చిన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఏ మూవీకైనా కానీ సో ఫుల్ ఫ్యాన్ మూమెంట్గా ఎంజాయ్ చేసిన సినిమా ఏదైనా ఉందా? ప్రతి సినిమాని అలానే ఎంజాయ్ చేస్తాము. యాక్చువల్లీ మా ఫ్యామిలీలో మేము చాలా తక్కువగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళం అనమాట. సో ఫ్రెండ్స్తో ఎప్పుడైతే వర్క్లో జాయిన్ అయిన తర్వాత అలా వెళ్ళినప్పుడు we used to enjoy, we used to take this watchman whistles ఉంటాయి కదా, తీసుకెళ్ళి థియేటర్లో వేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే మాకు విజిల్స్ వచ్చేది కాదు. ఆ ట్రెడిషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకున్నా, అప్పటి నుంచేనా? యా, మేము అప్పుడే ట్రెండ్ సెట్ చేసాం. అదే ఫ్లోలోనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. యా యా. నైస్. మీరు రేడియో జాకీ కదా, సింగర్ సునీత గారి వాయిస్ లాగా ఉంటుందని చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మరి పాట ఏదైనా పాడొచ్చు కదా మాకోసం? నేను రేడియో జాకీనండి, నేను మాట్లాడతాను అంతే, పాటలు ప్లే చేస్తాను, పాటను నేను. ఇప్పటి వరకు మీరు మాట్లాడారు, పాట కూడా పాడితే బాగుంటుంది కదా.
అస్సలు ఆ ధైర్యం చేయలేదండి. మీరు మీరు అలా పారిపోతారు. ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారా ఎప్పుడైనా? ఆ! లేదు కదా, అయ్యారు. అలాగే సింగర్ అవుదాం అనుకున్నారా? లేదు. నేను అనుకోవట్లేదు. మేము చేస్తాం. ఇంకా ఏం చేసే అవకాశం లేనప్పుడు అప్పుడు సింగర్‌గా ట్రై చేస్తాను. ఓకే, పర్లేదు. చాణక్య కోసం ఆ మాత్రం పాడలేరా? ఒక పల్లవి, సారీ. ఒక చరణం, ఒక పాడలేను గీతం. పల్లవైన భాష రాని దానను. That's all. అంతేనా? అంతే. మీరు అంటున్నారు కదా పాడలేరా అంటే పాడలేను అంటున్నాను. ఓకే. అండ్ జ్యువెలరీ బాగుందండి. మీకు జ్యువెలరీ కానీ ఇలాంటి యాక్సెసరీస్ అంటే బాగా ఇష్టమా? డిపెండింగ్ అపాన్ ద డ్రెస్సింగ్ యెస్. కొంచెం ఖచ్చితంగా అమ్మాయిలంటే ఆ మాత్రం ఉంటుంది కదా. అండ్ మీరు రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు? సీరియస్‌గా నాట్ ఎగ్జాగరేటింగ్ బట్ 10 to 15 మినిట్స్‌లో అయిపోతాను. అబద్ధాలు చెప్తారు ఈ అంటే అసలు అమ్మాయిలు ఎవరైనా కానీ ఒక 10 నిజంగా 15 లో అంటే ఇంత అవుతారా? ప్రాసెస్‌లో నాకు అలా ఫాస్ట్‌గా రెడీ అవ్వడం అలవాటైపోయింది. ఎక్సెప్ట్ విత్ ద సాడీ పార్ట్ మ్మ్. ఎవ్రీథింగ్ ఇన్ 10 to 15 మినిట్స్ ఓకే. అయిపోతుంది. అండ్ చాలా మంది డైరెక్టర్స్ చెప్పారు నీకు అస్సలు మేకప్ సూట్ అవ్వదు. సో నెవర్ ట్రై ఎనీ మేకప్ అంటారు. సో ఎక్కువగా పని ఉండదు నాకు మిర్రర్ ముందుట మేకప్‌తో. సో అంటే మీరు యు ఆర్ పర్టికులర్ అబౌట్ ద మ్యాచింగ్ అండ్ ఎవ్రీథింగ్? నాట్ లైక్ దట్. నాట్ లైక్ దట్. Not like that. ఎందుకంటే మీ ఇయర్ రింగ్కి అండ్ నెక్లెస్కి ద కాంబినేషన్ ఇస్ నైస్. ఒకసారి మాకు చూపించచ్చు కదా? ఎప్పుడైనా అలా సెట్టే ఇస్తారండి ఎక్కడైనా కానీ. ఓకే. థ్యాంక్ యూ. మీరు ఇన్స్టాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారా? చాలా తక్కువ అండి. మేబీ అంటే అంత ఫెచ్ చేయను. ఐఎమ్ జస్ట్ లైక్ అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అంతే కానీ పోస్టింగ్ చాలా తక్కువ. అంటే ఎనీ రీజన్ బిహైండ్ దట్? టైం అండి. టైం దొరకదు. అంత ఎడిటింగ్ నేర్చుకోవాలి ఇవన్నీ చేయాలి అనే ఒక బర్డెన్సమ్ బద్ధకం అనమాట. సో మేబీ ఐ షుడ్ గెట్ యాక్టివ్ ఆన్ మై ఇన్స్టా. ఓకే. ఫుల్ నేమ్ వచ్చి ప్రవళిక చుక్కల. మరి ఎవరికైనా చుక్కలు చూపించిన సందర్భం ఏదైనా ఉందా? చూపిస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. అంటే మా మమ్మీ అంటూ ఉంటుంది ఆ పేరు ఎందుకు పెట్టానో కానీ చుక్కలు చూపిస్తాం మాకు అంటే అది 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 ఇంటి పేరు అయినా కానీ నా నేమ్ వచ్చేసి ప్రవళిక. ప్రవళిక ఇస్ అ పజల్. ఓకే. సో పజల్ మీన్స్ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో ప్రతి దాంట్లో ఏదైనా ఒక ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను అనమాట. మేబీ ఈ పేరు వల్లే ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు నిన్న శ్రీ మహాలక్ష్మి అని పేరు పెట్టేస్తాను అనేసి అంటూ ఉంటుంది మా మమ్మీ. ఓకే. అంటే బయట ఎవరికైనా కానీ ఇంట్లో వాళ్ళకంటే చుక్కలు చూపించడం క్వైట్ కామన్. బయట వాళ్ళకి ఎవరికైనా చుక్కలు చూపించారా? అవుతూ ఉంటుంది. ఆఫ్ కోర్స్. అవుతూ ఉంటుంది. ఆఫ్ కోర్స్. ఓకే. అండ్ రిలేషన్షిప్ అంటే వాట్స్ మీరు ఏం చెప్తారు? లవ్, రిలేషన్షిప్ ఇలాంటివి అంటే ఎట్లా? ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఆల్వేస్. హౌ మచ్ ఎవర్ యూ ఎక్సెల్ ఇన్ యువర్ కెరీర్ మన పర్సనల్ లైఫ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అక్కడ ఒక హ్యాపీనెస్ అనేది ఉంటేనే ఏ కెరీర్ అయినా ఏ సక్సెస్ అయినా ఎంజాయ్ చేస్తాం బయట. ఓకే. సో హౌ మచ్ ఎవర్ హైట్స్ యూ గో ఇఫ్ ద ఫ్యామిలీ ఈజ్ క్రంబల్డ్ యూ కాంట్ ఎంజాయ్ ఇట్ ఐ ఫీల్. ఎంత తెలివిగా చెప్పారు కదా. మీ పేరుకి తగ్గట్టు ఆ క్వశ్చన్ మార్క్స్ చాలా ఇచ్చుకుంటూ ఎక్కడ దొరకకుండా ఉండేటట్టు. ఓకే. సో అంటే ఆ క్లారిటీ ఉందండి నాకు. లైక్ ఐ డోంట్ వాంటెడ్ టు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే ఫండా నేను ఫాలో అవుతాను. సో when I work, when I enjoy, I enjoy. So Okay. same time when I'm with my family, I give my 100%. So in a week there are 7 days. My all 7 days are categorized. So Monday to Friday I work. Saturday I'll enjoy with my friends. Sunday is totally for my family. ఓకే. It is like that. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఏంటంటే బోల్డెన్ విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నారు. Thank you. ఇట్స్ లాట్ ఆఫ్ గుడ్ మూమెంట్స్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. అది కూడా పాజిటివ్గా ఇలా వెళ్తూ ఉంటే అనగనగాలో ఎలాంటి రికగ్నేషన్ వచ్చిందో ఇన్ కమింగ్ మూవీస్ ఆల్సో మీకు అలాంటి అంతకంటే ఇంకా మంచి రికగ్నేషన్ రావాలి. మళ్ళీ మనం ఇలా కూర్చోవాలి. Definitely. Thank you so much. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవళిక. Thank you so much. కరెక్ట్గా లేదా? Thank you so much, Chanakya. ఓకే. థ్యాంక్ యూ. Thank you.